చేస్తున్నానండి. గోంగూర నువ్వుల పచ్చడి చేస్తున్నానండి. గోంగూర నువ్వుల పచ్చడి ముందుగా ఎలా చేసుకోవాలంటే అండి, 10 ఎండుమిరపకాయలు, 10 లేక 20 ఎండుమిరపకాయలు 2 ముక్కలుగా చీరేసండి పక్కన పెట్టుకోవాలండి. అలాగే 2 మూతలు నువ్వులండి, 2 మూతల నువ్వులండి, అలాగే మోతాడు ధనియాలండి, అలాగే జీలకర్ర 3 స్పూన్లండి. ఈ 3 పక్కన పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత కళాయిలో ఒక 2-3 గరిటెలు నూనె వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు వేసి బాగా వేగాలండి. వేగిన తర్వాత 2 స్పూన్లు ఉప్పు వేయాలండి. ఉప్పు వేసిన తర్వాత నువ్వులు, ఒక మూత నువ్వులండి, చిన్న మూత నువ్వులండి. నువ్వులంటే మన 2 గుప్పులు నువ్వులు ఉంటాయి అనుకోండి అంచనాకి. 2 గుప్పులు నువ్వులు వేసుకుని వేపేయాలండి. బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత బాగా వేగిపోయిన తర్వాత ఇగో మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి. ఇగోండి వేసినవి, ఇదండి చూసారా ఇదండి. తర్వాత గోంగూర 2 కట్టలండి, 2 కట్టలు శుభ్రంగా కోసేసి 2-3 సార్లు కడిగి ఇదిగో మగ్గించానండి. ఇదిగోండి 2 కట్టలు గోంగూర అండి. అది బాగా మగ్గించాలండి. అంటే గోంగూర ఉడకాలి కదా, అంటే వాటర్ కట్ట ఏమి వేయకూడదండి. మళ్ళీ వాటర్ అయితే నిల్వ ఉండదు. వాటర్ వేయకుండానే మగ్గించాలండి. 2-3 సార్లు కడిగేసిన తర్వాత నీళ్ళన్నీ బాగా వంపేయాలండి. నీళ్ళు ఒక్క చుక్క ఉండకూడదు. వంపేసిన తర్వాత అప్పుడు కళాయిలు వేసి మనము మగ్గించాలండి. గోంగూర మగ్గించిన తర్వాత బాగా ఉడికిపోయిన తర్వాత ఇదిగోండి ఇలాగా ప్లేట్లో తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇదిగోండి ముందుగా ఇవి గ్రైండర్ చేసుకోవాలండి. గ్రైండర్ చేసిన తర్వాత బాగా నలిగిపోయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకోవాలండి. తీసుకుని తర్వాత మనము మగ్గించిన గోంగూర ఉంటుంది కదా, ఆ గోంగూర మళ్ళీ మిక్సీలో వేసి గ్రైండర్ చేయాలండి. గ్రైండర్ చేసిన తర్వాత అప్పుడు సాల్ట్ 2 స్పూన్లు సాల్ట్ వేసారు కదా, ఒకవేళ సరిపోతే ఒక అర స్పూను సాల్ట్ వేసుకోవాలండి. ఓకేనండి. గోంగూర నువ్వుల పచ్చడి చాలా బాగుంటుందండి. ఎందుకంటే నువ్వుల్లో ఐరన్ ఫుడ్ ఉంటుందండి. అలాగే ఎముకలకి బలం అండి నువ్వులు. ఆరోగ్యానికి చాలా మంచిదండి నువ్వులు. అలాగే గోంగూర కూడా బ్లడ్ పడుతుందండి. అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి గోంగూర. నేను వారానికి 2-3 సార్లు చేస్తానండి గోంగూర నువ్వుల పచ్చడి. మీరు కూడా చేసుకుని తినండి, మర్చిపోకండి. ఈ వీడియో చూసిన అందరూ ఏండి లైక్ కొట్టండి ప్లీజ్, మర్చిపోకండి. ఓకే, బాయ్ అండి. బాయ్ అండి. బాయ్ బాయ్.